మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ 13,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తోందని చెప్పారు. కేంద్రం గ్రాంట్ కింద 1,500 కోట్లు ఇస్తుందని అన్నారు. వీటితో పాటు పలు సంస్థల నుంచి రుణాలు తీసుకుని రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి నారాయణ. ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి 3